హలో అందరికీ. ముందుగా మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇది నిన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వ్లాగ్కి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు, ఎంతమంది జాగారులు ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, ఒక్క లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా నాకు ఇయర్లో నా ఛానల్ మానిటైజర్ అయ్యేలాగా మీరు నాకు బ్లెస్సింగ్స్ చేయండి. సో ఇంకా నా విషయానికి వచ్చినట్లయితే ఇంకా టైం అయితే 6 కావస్తుంది. అంటే ఈరోజు పెద్దగా ఎక్కువ ఫుడ్ చేసేది అంటే ప్రసాదాలు కానీ అలాంటివి ఏమి ఉండదు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం నిమ్మలంగానే లేచాను అనమాట. 5:30కి లేచాను. ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ అలాగే దేవునికి సంబంధించిన అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా నేను మండేని తెచ్చేసి పెట్టేసుకున్నాను అనమాట. కొబ్బరికాయ కూడా మండేని తెచ్చి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా అదే రోజు వీళ్ళని ఇంట్లో వాళ్ళని వెళ్ళమన్నా కూడా వెళ్ళారు కదా, వాళ్ళకి దొరకక ఒక రోజు లీవ్ దొరుకుతుంది. ఇంకా దానికోసమని పొద్దున్నే నేను కూడా వాళ్ళని అలసిపోయిన వాళ్ళని లేపలేను. సో నేనైతే ఇంకా వెనస్డే పండగ ఏంది కదా, ఇంకా ట్యూస్డే రోజు నైటే చక్కగా గ్యాస్ స్టవ్ కూడా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఏ పండగైనా ముందు రోజు ఇలా స్టవ్ అంతా కడుక్కుంటూ ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద పాలైతే పెట్టేశాను. ఇంక ఇల్లు అయితే క్లీన్ చేయాలి. ఇంకా తొందరగా ఇల్లు క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని సామాన్లు దేవుని షెల్ఫ్ అంతా తూడ్చుకోవాలి. యాక్చువల్లీ మండేనే చేద్దాం అనుకుని ఈ పనులన్నీ, కానీ మండే చేస్తే మళ్ళీ నేను నెక్స్ట్ మండే, సాటర్డే, థర్స్డే ఫాస్టింగ్స్ ఉంటాయి కదా, వాటికి మళ్ళీ ఎక్కువ రోజుల ముందే క్లీన్ చేశానన్న ఆలోచన వస్తుంది. అదే వెనస్డే రోజు మార్నింగ్ చేసుకున్నానంటే థర్స్డేకి పనికి వస్తుంది, ఫ్రైడేకి పనికి వస్తుంది, సాటర్డేకి పనికి వస్తుంది, మళ్ళీ మండేకి పనికి వస్తుంది అని చెప్పేసి వెనస్డేనే చేసుకుందాం, కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇంకా పండుగ రోజు అన్ని క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఏ పని ఉన్నా లేకపోయినా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పైన ఆరేసామంటే ఇంకా ఆరుతూ ఉంటే మనం చేసుకునే పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. అండ్ ఎలాగో శివరాత్రి టాపిక్ వచ్చింది కాబట్టి నాకు తెలిసిన శివరాత్రికి మా మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి చెప్పిన ఒక చిన్న స్టోరీ అయితే ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో శివరాత్రి పండగ అంటే మా అమ్మ చదువుకున్నప్పుడు వాళ్ళ చిన్నప్పుడు తెలుగు నోట్బుక్లో ఈ స్టోరీ ఉండే అంట. ఆ స్టోరీ ఎప్పుడు శివరాత్రి పండగకి నాకు మా మమ్మీ చెప్పేది. నాకు ఆ స్టోరీ నాకు మెదడులో అలానే ఉండిపోయింది. సో శివరాత్రి పండగ రోజంట ఒకానొక ఊర్లో అందరూ కూడా ఉపవాసాలు ఉండి జాగరణలు ఉన్నారంట. సో ఉపవాసం చేసి భక్తులంతా అలసిపోయారు, అర్చకులు అలసిపోయారు. జాగరణ చేస్తూ శివభక్తిలో మునిగి తేలుతూ అలాగే ఒక కొనుకు పట్టి గుడిలో అందరూ పండుకున్నారంట. సో ఆ శివుని గుడికే ఒక దొంగ వచ్చిండంట అండి, దొంగతనానికి. ఎలాగో అందరు భక్తులు జాగరణలో మునిగిపోయారు, మనకి ఇప్పుడే టైం దొరికింది కాబట్టి ఇక్కడ దొంగతనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక దొంగ వచ్చిండంట. అదే దొంగ వచ్చే టైంకి శివాలయంలో శివుని దగ్గర దీపం అనేది కొండెక్కుతుందంట. అరే దీపం కొండెక్కుతుంది కదా అని చెప్పేసి ఆ దీపానికి కావాల్సినంత నూనె వేసి మళ్ళీ దీపాన్ని కొండెక్కకుండా ఒత్తుని పైకన్నాడంట ఆ దొంగ. సో అక్కడ నీతి ఏంటిదంటే, ఇంతమంది భక్తులు శివుణ్ణి స్మరిస్తూ ఉపవాసాలు చేసిర్రు, జాగరణలు చేస్తూ ఆ జాగరణ చేస్తూ వాళ్ళకి నిద్ర వచ్చింది, పాపం పండుకున్నారు. సో అందులో వాళ్ళ తప్పేం లేదు. కానీ ఈ దొంగతనంకి వచ్చి ఆ దొంగతనం గురించి మర్చిపోయి శివుని దగ్గర పండగ రోజు దీపం కొండెక్కుతుంది అని గమనించి ఆ దీపం కొండెక్కకుండా, అంటే ఇంకా శివరాత్రి అంటే ఇంకా రాత్రి అంతా దీపం వెలుగుతూ ఉండాలి ఇక శివాలయంలో. చక్కగా పూజలు భజనలు చేస్తూ భక్తులు మునిగి తేలుతూ ఉంటారు కదా. ఆ పూజా భక్తి చేయకపోయినా కూడా ఆ దొంగ ఆ వచ్చిన పనిని మర్చిపోయి ఇలా దీపం కొండెక్కకుండా దీపాన్ని వెలిగించేటట్టుగా శివాలయంలో వెలుతురు ఉండేటట్టుగా చేశాడు కదా. అన్ని దొంగతనాలు చేసిన ఆ ఒక్క పని చేసినందుకు ఆ దొంగకి చేసిన అంటే తప్పుడు పనులు చేసిన అంతా కూడా పోయి ఈ పని చేసినందుకు దేవుని దగ్గర దీపం వెలిగించినందుకు పుణ్యం కలిగిందంట. సో అది అనమాట. సో ఎంత మనం చేసినామనే కాదు, పూజలు ఎంత భక్తితో చేసినాం అనేది ఇంపార్టెంట్. అంటే మన శక్తికి మించి చేయాలనుకొని మనం అలసిపోయి అరే ఏదో తూతూ మంత్రంగా చేసామని అనుకోవడం కంటే కూడా మనకి ఎంత వీలైతే అంత చేసిన దాంట్లో మనం తృప్తి చెందాలి, భగవంతుడికి ఆనందం కలగాలి. అంతేగాని నేను ఇంత చేశాను అంత చేశాను అని ప్రగల్భాలకు పోకుండా మనకు చేతనైన దాంట్లో మన తృప్తి కొద్దీ దేవునికి నైవేద్యం కానీ పూజ కానీ భక్తి కానీ అలంకరణ కానీ ఎటువంటిదైనా సరే మన తృప్తి మేరకు మనకున్న దాంట్లో తృప్తిగా చేయాలి. కానీ ఆడంబాలు ఇంకా ఎక్కువ వాటికి వెళ్ళొద్దు అనేది
ఈ స్టోరీ యొక్క నీతి అనమాట. ఇది నాకు మా అమ్మ చెప్పింది. చిన్నప్పటి నుంచి నాకు శివరాత్రి అనంగానే మా అమ్మ చెప్పిన ఈ స్టోరీ నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా నా విషయానికి వచ్చినట్లయితే నేను ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. సో నాకు తెలిసి నేను 7th, 8th నాకు అంత గుర్తొస్తు రావట్లేదు. 8th మరి 7th నుంచి 10th మధ్యలో అండి. ఆ 4 ఇయర్స్లో ఎప్పుడో ఒకసారి సోమవారం వచ్చిందనమాట శివరాత్రి. ఇంకా అప్పుడు పట్టుకున్నాను శివరాత్రి ఉపవాసం ఉండడం. ఐ థింక్ 8th, 9th అనుకుంటా. ఐ థింక్ సో. ఇంక అప్పటి నుంచి నేను ఇంక ఉపవాసం అనేది ఉంటాను. ఇన్ జనరల్లీ పెళ్ళికి ముందైతే 6 గంటల వరకు ఏం తినకపోయేది, తాగకపోయేది. పాలు కానీ, ఛాయ్ కూడా, ఈవెన్ వాటర్ ఏం తాగకపోయేది. గుడికి వెళ్తే ఆ పంచామృతం ఇస్తాను కదా మనకు తీర్థం, అదొక్కటే తీసుకునేది. అది కూడా పంతులను అడిగి, మరి ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను కదా, మరి పంచామృతం తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి అడిగినాకనే తీసుకునేది. అందులో కూడా డౌటే అనమాట. దేవునికి సంబంధించిన దాంట్లో కూడా డౌటే ఉంటుండేది. ఇంకా తర్వాత వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత డెలివరీ, పెద్ద ఆపరేషన్, పిల్లలు పుట్టినాక ఫీడింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. ప్రెగ్నెన్సీ నుంచి నాకు అంత ఓపిక అనేది కొంచెం తక్కువ అయిపోవడం వల్ల ఇంకా 4 గంటలకు వదిలిపెట్టడం స్టార్ట్ చేసేసామన్నమాట. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 4 గంటలకు వదిలిపెట్టాను. ఇంక అప్పటి నుంచి ఇంకా ఉపవాసం 4 గంటల వరకు ఉండి, 4 అయిన తర్వాత ముందైతే పొద్దున్న నుంచి ఛాయ్ కూడా తాగకపోయేసరికి మన తెలుగు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, మన ఇండియన్ పీపుల్కి బేసిక్గా ఫస్ట్ పొద్దున్న లేవగానే ఎంత కాఫీ లవర్స్ అయినా కూడా ఈవినింగ్ సెక్షన్లో మార్నింగ్ పూట కొంచెం ఛాయ్ పడితేనే ఆ రోజంతా డైలీ మంచిగా నడుస్తుంది. నాకైతే నా విషయంలో నా మట్టుకు. కాబట్టి నేనైతే కొంచెం ఛాయ్ తాగుతాను. కానీ ఇంకా శివరాత్రి రోజు ఈవినింగ్ వరకు కూడా తాగాను కాబట్టి ఇంకా 4 గంటల వరకు ఉపవాసం ఉండే చక్కగా 4 గంటల తర్వాత కొంచెం ఛాయ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దీపారాధన చేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ అన్నీ కూడా నైవేద్యంగా స్వీకరిస్తాను అనమాట. ఇంకా నా మట్టుకు నానైతే ఇక ఇల్లు అయితే అంత క్లీన్ చేసేసాను. ఇంకా నేను ముందు రోజు నైట్ అంటే ట్యూస్డే రోజు నైటే బండలు, ఇక బయట బండలు మొత్తము, మెట్లు అవన్నీ కూడా నీట్గా కడిగేసాను. ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి. ఇంకా ఈరోజు వెనస్డే మార్నింగ్ కొంచెం ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని మంచిగా ఇంటి ముందు ముగ్గులు వేసేసాను. కడపలు మట్టుకు స్నానం చేసినాకనే కడిగాను అనమాట. ఇంకా మా వారికి వీళ్ళకి ఇంట్లో విషయాలకు వచ్చినట్లయితే మా వారికి పాపకి అయితే ఫుడ్ చేయాలి కదా. ఇంకా వాళ్ళకి పులిహోర చేశాను, లెమన్ రైస్ చేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉప్మా పోసాను అనమాట. ఇంకా నేను తొందరగా ఇంకా ఇంట్లో పనులు చేసుకొని బట్టలు వేసేసి ఆరేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన విషయానికి అయితే వచ్చేసాను. మధ్యలో 1 వీక్ నేను పూజకి వెళ్ళలేదు, పడలేదు నాకు. ఇంకా అందుకని 1 వీక్ తర్వాత ఇంకా శుద్ధి చేసుకోవాలి కదా అని చెప్పేసి షెల్ఫ్ అంతా తూడ్చేసి మంచిగా చక్కగా దేవుని సామాన్లు అన్నీ తోమేసుకొని నీట్గా మంచిగా దేవుని అన్నిటికీ మంచిగా తూడ్చి బొట్లు పెట్టుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ శివరాత్రి రోజు పూజ అయితే మార్నింగ్ కొబ్బరికాయ అయితే కొట్టి పూజ కంప్లీట్ చేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కడపల ముందు ముగ్గులు వేసి డెకరేట్ చేసేసి ఇంకా చక్కగా మేమైతే గుడికి వెళ్ళిపోయామండి. సో గుడిలో దర్శనం చాలా బాగా జరిగింది. అదేందో తెలియదు, మేమైతే 11 గంటల తర్వాత వెళ్ళాము. అప్పటికి రష్ తక్కువ అయిపోయింది. ఇంకా రష్ తక్కువ ఉండడం వల్ల దర్శనం ఇంకా బాగా జరుగుతుంది కదా. రష్ ఎక్కువ ఉంటే నూక్కోవడాలు అలా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అయితే మస్తు రష్ ఉండేది. మరి నాకు ఈ సంవత్సరం ఎక్కువ రష్గా అనిపించలేదు. మేము వెళ్ళే టైంకి అభిషేకం బ్యాచెస్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అభిషేకం అయితే చేయించుకుందామని ఇంకా టోకెన్ తీసుకొని 101 రూపీస్ టోకెన్, ఇంకా టోకెన్ తీసుకొని అభిషేకం చేయించాము. మనకు అభిషేకం లిస్ట్లో పాలు, తేనె, నెక్స్ట్ ఇంకేముంటుంది, పాలు, తేనె, పెరుగు, చక్కెర, ఇంకా వీటితో మనం చేస్తాం కదా. ఇక మేమైతే జస్ట్ నెయ్యి సపరేట్గా నెయ్యి, తేనె తీసుకున్నాం, పాలు తీసుకున్నాం, ఆవు పాలు తీసుకున్నాము. కొన్నేమో శివునికి అభిషేకం ఇచ్చే దాంట్లో పాలు ఇచ్చేసాం. కొన్ని ఇంకా సపరేట్గా బయట లింగం ఉంటుంది దేవునికి మనం సపరేట్గా చేసుకోవడానికి. అక్కడ మేము మా వారు మా పాప మళ్ళీ చేసామన్నమాట. ఇంకా శివరాత్రి వచ్చింది, ఇంకా శివుని స్మరించుకుంటున్నాం కాబట్టి ఇంకొక షార్ట్ నిన్న పెట్టాను నేను. సో నమశివాయ అనే మంత్రంలో పంచాక్షరాల్లో ఏంటి అర్థము అనేది వివరించానండి. సో ఓం నమశివాయ అనే పంచాక్షరాల పదంలో నమశివాయ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నా అంటే నభం అంటే ఆకాశం, మా అంటే మారుత్ అంటే గాలి, షి అంటే షికి అంటే అగ్ని, వా అంటే వారి అంటే నీరు, యా అంటే యజ్ఞం అంటే భూమి. అంటే పంచభూతాల సాక్షిగా ఈ పంచాక్షరాలు కలిగిన ఓం నమశివాయ అనే పదాన్ని మనం స్మరించుకుంటూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. ఓం నమశివాయ అనే పదానికి అది మీనింగ్ అండి.
ఇంకా నేనైతే ఇంకా ఈరోజు శివరాత్రి కదా అని చెప్పేసి ఇలా సింపుల్గా శారీ కట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే ఇంకా ఇంట్లో వాళ్ళకి మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పులిహోర చేస్తున్నాను. మరి నా స్టైల్లో పులిహోర అనేది ఈరోజు నిమ్మకాయ పులిహోర చూపిస్తానండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని రైస్ అయితే వండేసి పెట్టేశాను ఆల్రెడీ. తర్వాత ఇంకా గిన్నెలోకి అయితే కొంచెము ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, తర్వాత కొంచెం కాజు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాను. ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా పోపు పెడుతున్నాను. ఆ పోపు స్మెల్లోనే పులిహోర చేస్తున్నామని అర్థమైపోతూ ఉంటుంది. అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసేసి పోపు చేసేసాను. బాగా పొద్దున్నే లేచేసి కొంచెం కాళ్ళు నొస్తున్నాయి అని చెప్పి అలా కూర్చోలేసరికి పోపు మాడిపోయింది. యథావిధిగా నేను ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా చేద్దాం అనుకునే టైంకి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. దట్టు పొద్దున్న నుంచి ఛాయ్ కూడా పడలేదు కదా, అందుకే హెడేక్గా ఉందని ఒక్క నిమిషం అట్లా కూర్చొని వచ్చేసరికి మంట పెద్దగా పెట్టాలని చూసుకోలేదు, పోపు మాడిపోయింది. సరే ఇంకా ఎనీవే ఏం చేస్తే తప్పదు, ఇంకా మళ్ళీ ఇంకోటి చేసి ఓపిక లేదు అని చెప్పేసి ఇంకా వండుకున్న రైస్లోకి అయితే ఈ పోపుని కలిపేసి ఇంకా ఉప్పు కొంచెం మళ్ళీ యాడ్ చేశాను. తర్వాత నిమ్మకాయ కాబట్టి నిమ్మకాయ అనేది పిండాను అనమాట. నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసేసుకున్నాను, బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ పులిహోర. ఇంకా పండగని పులిహోర చేశాను. మరి ఎట్లాగో నైట్ పూరి అని సేమియా చేశాను, ఒక్క పూటకే కదా అని చెప్పి పులిహోరతో కానిచ్చేసామన్నమాట. తర్వాత ఇంకా కొంచెం నాకు యాక్చువల్లీ శివరాత్రి రోజు మధ్యాహ్నం పండుకోవద్దు అంటారు. నాకెందుకు బాగా నిద్ర వచ్చేసిందండి. ఇంకా నేనైతే పండుకున్నాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ముందైతే 5 గంటలకి అట్లా ఛాయ్ తాగేసాను. ఒక గ్లాస్ వాటర్ తాగి ఛాయ్ తాగేసి మళ్ళీ స్నానం అవన్నీ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దీపారాధన చేసేసుకొని ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా దేవునికి శివయ్యకు నైవేద్యంగా పెట్టేశాను. అలాగే మళ్ళీ ఒకసారి ఈవినింగ్ తులసికోట దగ్గర కూడా మళ్ళీ దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లోకి అయితే చక్కగా కొంచెం పూరి సేమియా చేశాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే శివరాత్రికి ఇది ఎంత చేసేది, నాకు అదే బాగా గుర్తు, నేను అదే ఫాలో అయిపోతున్నాను. నేనైతే ఫ్రూట్స్ అన్నీ కూడా మధ్యాహ్నం నుంచి కట్ చేసి పెడుతూ ఉంటాను. ఇంకా మా వారు నాకు కొంచెం హెల్ప్ చేశారు ఫ్రూట్స్ కట్టింగ్లో. వాటర్ మెలన్, మస్కా మెలన్ ఆయనే కట్ చేశారు. ఆయన ముఖ్యంగా కందగడ్డ, తర్వాత డేట్స్, ఇవి ఆయనకి చాలా ఇష్టం కదా శివయ్యకి. సో వాటితోనే ముందైతే ఒక్కబోదు ఇప్పాలి అంటూ ఉంటారు. అలాగే దానిమ్మ గింజలు, ద్రాక్ష పండ్లు, ఆరెంజ్, అరటిపండు, యాపిల్, ఇవన్నీ ఫ్రూట్స్, ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టి దేవునికి నైవేద్యంగా చూపించేసి నేనైతే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి ఎక్కువ ఆకలిగా ఉండి తినాలి అనిపిస్తుంది, కానీ ఫైనల్లీ తినలేమండి. ఎంత తినాలో అంతే తింటాం, ఎంత పడుతుందో అంతే పడుతుంది. మళ్ళీ పూరి సేమియా అనేది ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి 2 పూరీలు తిన్నాం, కొంచెం సేమియా తిన్నాం, ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇంకా ఫైనల్లీ ఇంకా వీడియో ఎండ్ చేసే టైం అయితే వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్లో ఇది వచ్చేసి ఏంటంటే కొర్రల దోశ కోసం బ్యాటర్ నానబెట్టాను. చాలా హెల్దీ, రైస్ లేకుండా నేను నానబెట్టి రుబ్బి ఫర్మెంటేషన్ చేస్తానన్నమాట. రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఫైనల్లీ నైట్ అయితే కంపల్సరీ మా వారు పసుపు కలిపిన పాలు తీసుకుంటారు. సో ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇది మా శివరాత్రి పండగ వ్లాగ్. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలా వ్లాగ్స్, కంటెంట్ ఉన్న వీడియోస్, ప్రెగ్నెన్సీ సిరీస్, డివోషనల్ వీడియోస్ అండ్ రెసిపీ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. ఆ మహాశివుని ఆశీస్సులు మనం అందరం మీద ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దేవుణ్ణి అయితే మంచిగా కోరుకుంటూ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.